నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అశ్వ మీడియా. ప్రస్తుతం మన ముందు ఉన్నారు ట్రాన్స్జెండర్ జెస్సీ యాదవ్ గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అన్నయ్య. సో ఏమైంది? ఏం కాలేదు, నార్మల్ అన్న. ఓకే, ఇన్స్టాగ్రామ్ లో చాలా వీడియోస్ చూశాను. సో ఏదో బాగా ఫీల్ అవుతున్నట్టుగా ఒకరి మీద అంటే నిన్ను ఒకరు మోసం చేసిపోయారని చెప్తున్నా. ఎవరు అతను? అంటే నేను ఒక అబ్బాయిని లవ్ చేసిన, అతను నన్ను లవ్ చేసిండు, మేము మంచిగానే ఉన్నాము. నన్ను పైసలకి ఇంకా అన్ని రకాలుగా నన్ను యూజ్ చేసుకున్న తర్వాత "నువ్వు నాకు అవసరం లేదు, నువ్వేమన్నా ఆడదానివా పెళ్లి చేసుకోవడానికి, నువ్వు ఒక కొజ్జా అని చెప్పి నన్ను వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు, అది సాకు చెప్పి నన్ను వదిలేసిండు. ఎప్పటి నుంచి పరిచయం ఆ అబ్బాయికి నీకు? లాస్ట్ ఇయర్ వినాయక చవితి ఉంది కదా, ఓకే. వినాయక చవితికి పరిచయం అయ్యాడు. ఎట్లా పరిచయం అయ్యాడు? నేను వినాయక చవితి వాళ్ళ ఇంటి దగ్గర ప్రోగ్రామ్ ఆడినా, నన్ను చూసిన ప్రోగ్రామ్లా. అయితే ఎవరి దగ్గర నా ఇన్స్టా తీసుకొని నా ఓల్డ్ ఇన్స్టాకి తీసుకుని నాకు మెసేజ్ చేసిండు. నాకు అప్పుడు అంత తెలియదు కదా, సార్ అని చెప్పి రిప్లై ఇచ్చేసిన. రిప్లై ఇస్తే ఇంకా నెక్స్ట్ డేనే నార్మల్గా మార్నింగ్ చార్జ్ చేస్తున్నా, ఈవినింగ్ మూవీకి వెళ్దామా అన్నాడు. సరే ఫైన్ వెళ్దామన్నా. అంటే నాది ప్రాపర్ విజయవాడ అనమాట, నేను విజయవాడలో ఉంటా ఎక్కువ. నెక్స్ట్ సీజన్ టైంలో విజయవాడలో ఉంటా, అంతే ఇక్కడికి వచ్చేస్తా. సరే వెళ్దామన్నా. స్కంద మూవీ రిలీజ్ అని కొత్తది, మూవీకి తీసుకుపోయిండు. మూవీ చూసినాం, అంతా అయిపోయింది. నన్ను తీసుకొచ్చి ఇంటి దగ్గర దింపేటప్పుడు వెళ్ళాలా అన్నాడు. ఓకే ఫైన్ వెళ్ళన్నా. అంటే ఒక ముద్దు ఇవ్వచ్చు కదా అన్నాడు. అంటే నాకు ఇవన్నీ ఇష్టం లేదు, ఇప్పుడే కదా పరిచయం అయింది, పరిచయం వన్ డేకి ముద్దుకి దొడుతున్నావు అంటే ఇవ్వచ్చు. పరిచయం వన్ డేకి కిస్ అడుగుతున్నాడా?